రష్మిక గారు ఈ సినిమాని బ్యాక్ చేయబట్టే ఈ సినిమా ఈరోజు ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది ఒక హ్యాపనింగ్ టాపిక్ అయింది. అంటే ఆవిడ ఈ సినిమా ద్వారా ఏమొస్తుంది, ఫీజు గురించి చూడలేదు. నేను ఈ సినిమాకి ఏం ఇస్తున్నాను అని చూశారు. అక్కడెక్కడో షూటింగ్లో ఉన్నా సరే, అరే ఏమవుతుంది అని వీడియో కాల్ చేసి ఒక థియేటర్కి వెళ్ళి, ఎంతమంది హీరోలు ఉంటారు, ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత ఎమోషన్ అయిపోద్ది కానీ ప్రమోషన్ ఎవరు పట్టించుకోరు. బట్ ప్రమోషన్ కూడా ఆవిడ ఎమోషన్గా ఫీల్ అయ్యి నిన్న విమల్ థియేటర్కి వెళ్ళి కూడా ఆవిడ వందల సెల్ఫీలు ఇచ్చి, ఎందుకంటే మనం ఎవరైనా హీరోయిన్ పక్కన వెళ్తే పక్కన బౌన్సర్లు తోసేస్తారు, బౌన్సర్లను ఆవిడ తోసే 200 సెల్ఫీలు ఇచ్చారంటే అది నేషనల్ క్రష్ అంటే. ఎందుకంటే ఆవిడకి అంత ఇష్టం. ఒక చిన్న పిల్ల వస్తుంది, వద్దు తొయ్యండి అని ఎవరన్నా తోస్తుంటే ఆవిడ బాధపడిపోతున్నారు. ఎవరన్నా బౌన్సర్ ఒకరు తోస్తుంటే వద్దు అంటే షీఈ్ క్యూట్. అంటే ఆఫ్ స్క్రీనో ఆన్ స్క్రీనో ఏ స్క్రీన్ అయినా సరే రష్మిక గారు ఇస్ ద రియాలిటీ. ఆవిడకి అక్కడ నటించడం తెలియదు, షీ విల్ జీవిస్తారంటారు కదా, అలాంటి క్యారెక్టర్ ఎవరు ఉన్నారంటే రష్మిక గారే. అందుకనే రష్మిక గారికి పుష్ప 2 లాంటి, యానిమల్ లాంటి, గర్ల్ ఫ్రెండ్ లాంటి ఏ సినిమాకైనా, అంటే ఒక సూపర్ ఉమెన్ క్యారెక్టర్ అయినా సరే ఇంకా ఆవిడ నెక్స్ట్ మార్వెల్ సిరీస్ అలాంటి చేసి ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే షీ డిజర్వ్ ఆల్ ద బెస్ట్. అంటే అంత మంచి ఆవిడ మంచితనమే ఆవిడకు ప్రపంచాన్ని అంతటినీ తీసుకొచ్చి చేతిలో పెట్టుద్ది. రష్మిక గారు, వీ లవ్ యూ.